తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైన రోజు అయిన దీక్ష దివాస్ను వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రారంభించిన అమర నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారన్నారు. 11 రోజుల పాటు సాగిన ఈ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం స్పందించక తప్పలేదని గుర్తు చేశారు. దీక్ష దివాస్ను పురస్కరించుకుని వేములవాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, నాయకులు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ గారు దీక్ష చేపట్టి 2009 నవంబర్ 29న దీక్ష చేపట్టి యావత్ దేశాన్ని ఆలోచింపచేసే విధంగా మరి తెలంగాణ చరిత్రలోనే ఒక అమర నిరాహార దీక్షా దివస్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ సురక్షితంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ మరి కేసీఆర్ చేతిలోనే ఉంటేనే మరి ఆ విధంగా సురక్షంగా ఉంటుందని మన నేటి యువత కావచ్చు, మరి రాబోయే తరాలు కావచ్చు, మరి గుర్తుంచుకునే విధంగా భావి తరాలు కూడా మరి కేసీఆర్ దీక్షను కావచ్చు ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుని ముందుకెళ్లాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి దీక్షా దివస్ని పురస్కరించుకొని తెలంగాణ తల్లికి పూలమాలను వేసుకొని మరి అమరులకు కూడా నివాళులర్పించుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు చావు నాట్లో తలబెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మరి కేసీఆర్ గారు ఆనాడు 2009 నవంబర్ 29 ఈ రోజున మరి సిద్దిపేటలో ఆమర దీక్షకు పోతున్న తరుణంలో మరి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో వేసి అక్కడి నుంచి మరి ఆమర దీక్ష నేను విరమించను, తెలంగాణ ప్రకటించేదాకా అని చెప్పి దీక్ష కూనుకున్నటువంటి కేసీఆర్ గారి దీక్ష పుట్టిన రోజు. మరి ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం తప్పండ వర్గాలు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు నీళ్లు నిధులు నియామకాలు ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి 2001లో పార్టీని పెట్టే సందర్భంలో ఆనాటి ఉద్యమాలు సాగుతున్న సందర్భంలో మరి తెలంగాణను ఇవ్వకుండా 1200 మంది విద్యార్థులు అమరులు కావడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి కేసీఆర్ గారు చనిపోవడానికి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం నా చావైనా దీనికి సిద్ధమని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పొందిన రోజు. కాబట్టి ఈ సందర్భంగా మరి వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లికి పూలమాల వేసి మరి అమరుల స్తూపానికి పూలు వేసి నివాళులు అర్పించబోతున్నాం. ఈ సందర్భంగా మరి తెలంగాణ వాదులంతా గ్రహించి తెలంగాణ మీద ప్రేమ ఉన్నది ఏ పార్టీకో ఒక్కసారి ఆలోచన చేసి రానున్న రోజుల్లో కూడా తెలంగాణ వాదాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా చాటడానికి మీరంతా కూడా బలపరచాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాం. దీక్షా దివస్ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో వేములవాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తల్లికి పూలమాలను అర్పించి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి వారికి నివాళులు అర్పించడం కార్యక్రమంలో భాగంగా ప్రారంభం చేసుకోవడం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మాధవి గారు, అదేవిధంగా ఇలా ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం, దానికి నాయకత్వం వచ్చిన మన కేసీఆర్ గారికి ఒకసారి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎల్లటి పార్టీలు అంటున్నారు ఎదువైతే అది మాట్లాడుతుందో ఒక్కసారి కేసీఆర్ చరిత్ర తెలుసుకోరి, కేసీఆర్ పోరాటం తెలుసుకోరి, కేసీఆర్ చేసిన ఇలా మీరు కార్యక్రమంలో ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ దీక్షా దివాసు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దీక్షా దివాస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేములవాడలో తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్తూపం కాడ పూలు అర్పించడం జరిగింది. ఈ దీక్షా దివాస్ అనే కార్యక్రమం ఎందుకు చేయడం జరుగుతుందంటే తెలంగాణ వచ్చినాడు 10 సంవత్సరాలు ఉన్న కుర్రాడు ఈ సంవత్సరం 20 సంవత్సరాలు అయింది. అతనికి గతంలో చేసిన
ఉద్యమాల సమయం ఎలా గడిచింది, తెలంగాణ ఏ విధంగా వచ్చింది, ఈ దీక్షా దివస్ కార్యక్రమం భావి తరాలకు గుర్తుండే విధంగా తెలంగాణ ఉద్యమం గతంలో ఏం చేశారు, ఏ విధంగా చేశారని భావి తరాల్లో ఇంకెంత చేయాలి, భావి తరాలలో తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఎన్నుకుంటే ఇంకా భవిష్యత్తులో ఈ దీక్షా దివాస్ కార్యక్రమాలు అంటే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణను ప్రపంచ పటంలో అభివృద్ధి చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి చేసే విధంగా ఐటీ రంగంలో కానీ ఏ రంగంలోనైనా తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక ఉద్యమంలా తీసుకొని ఒక ఉద్యమ నాయకుడు కాబట్టి తెలంగాణ అభివృద్ధి చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ ఉద్యమ దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వేములవాడ ఈ దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీక్షా దివాస్ అనే ఈ ప్రోగ్రాంని చేసుకోవడానికి మనకు కల్పించినటువంటి మరి ఆ మహనీయులు తెలంగాణ సాధించిన రథసారథి కేసీఆర్ గారు పూనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకై మరి ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి ఈ రోజును మరి యొక్క స్ఫూర్తిని రాబోయే తరాలకు ఎలా అందించాలి, ఈ ఉద్యమ స్ఫూర్తి ఎలా కొనసాగింది, తెలంగాణ రాష్ట్రం సాధించ గురించి తెలుసుకున్నట్టు మరి అందరికీ తెలియాల్సినంత అవసరం ఉంది. మరి ఈ దీక్షా దివాస్ అనే ఈ రోజును కూడా జరుపుకోవడానికి ముఖ్య కారణం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశలో జరిగినటువంటి పోరాటాల స్ఫూర్తే, ఆ ఉద్యమమే మరి మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ అవి గుర్తు చేసుకుంటూ ఆ కేసీఆర్ గారికి మనము చాలా కృతజ్ఞతగా ఉండి మరి ఈ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి భారతదేశంలో ఒక్కడ కూడా చేయలేదని మనం కొనియాడక తప్పదు. జై తెలంగాణ.